హాయ్ నేను సతీష్. ఆపరేషన్ మాదిరి మొత్తానికి సూపర్ సక్సెస్ చేశారు. కావాలని చేశారు. ఎంత గేమ్ ఆడాడు బిగ్ బాస్ అనేది చూపిద్దాం. ఆవిడని ఎట్లాగైనా పంపించాలని ఫిక్స్ అయిపోయినది. ఈ లాస్ట్లో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోద్ది. దాని గురించి మాట్లాడే ముందు ఇంకోటి ఏంటంటే, మాధురి వెళ్తా వెళ్తా ముగ్గురికి గులాబీలు, ఇద్దరికి గులాబీ ముళ్ళు అని ఇచ్చింది కదా. మరి ఆవిడ ఒపీనియన్ పై మీ ఒపీనియన్ అండి. వాళ్ళకి ఎవరికైతే ముగ్గురు గులాబీలు ఇచ్చిందో వాళ్ళ విషయంలో ముగ్గురు గులాబీలేనా, ఇద్దరికి ముళ్ళు ఇచ్చింది కదా ముళ్ళేనా, ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీ కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఫస్ట్ టైం చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సీజన్ ఫినిష్ అయ్యే టైంకి జర్నలిస్ట్ సతీష్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారేమో చూద్దాం. ఇప్పటికైతే 10,000 ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక అయినట్టు ఉన్నారు. ఇంకా ఒక 7,500 అయితే 1 lakh అవుతుంది. సరే, ఇక అప్డేట్స్ ఏంటంటే, సారీ ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు గమనించారు. కీన్ అబ్జర్వేషన్ చేస్తే, ఓహో బిగ్ బాస్ ఈ రేంజ్లో మరీ స్కెచ్ వేస్తున్నాడా కళ్యాణ్ తొక్కేదానికి, అలాగే తనూజను లేపడానికి అని అర్థమవుతుంది. ఇప్పుడు సేవింగ్ ఆర్డర్ ఎట్లా వచ్చింది? సంజన వచ్చి ఆ రాము టవర్ తీసిన తర్వాత అన్సేఫ్. ఎవరు టవర్ అయితే తీస్తున్నారో వాళ్ళు రెండో పర్సన్కి సంబంధించి వచ్చి తీస్తున్నారు. సంజన వచ్చి రాము తీసిన తర్వాత రాము వచ్చి గౌరవ్ అన్సేఫ్ అని తీశాడు. తర్వాత గౌరవ్ వచ్చి మాధురి అన్సేఫ్ అని తీశాడు. ఇక్కడ వాస్తవానికి రావాల్సిన ఆర్డర్ ప్రకారం, వాళ్ళు ఫాలో అవుతున్న ఆర్డర్ ప్రకారం ఓవరాల్గా ఈ ప్రక్రియలో మాధురి రావాలి, తీయాలి కదా నెక్స్ట్ వన్. కానీ ఇక్కడ తనూజ వచ్చింది కళ్యాణ్ టవర్ తీస్తే సేఫ్ అని చెప్పింది కళ్యాణ్కి సంబంధించి. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు కళ్యాణ్కి? కళ్యాణ్ మైండ్ సెట్ని ఎట్లా మార్చాలనుకుంటున్నారంటే, నీ లక్కీ హ్యాండ్ ఎవరో అర్థమైందా? తనూజ నీ లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేయాలి. అంటే కళ్యాణ్ జర్నీ ఏంటంటే, తెల్లారకూడదు, ఇక్కడే చల్లారిపోవాలి, ఆవిడ చుట్టే తిరుక్కుంటూ ఆవిడ దగ్గరే ఉంటూ అక్కడే ఉండిపోవాలి తప్ప ఆవిడతో ఒక రైవలరీ కానీ, ఒక నెగిటివ్ ఫైట్ కానీ, లేకపోతే నెగిటివ్ ఒపీనియన్ ఏం ఉండకూడదు. ఆహా, ఈవిడ నా అదృష్టి దేవత, ఈవిడ ఆశీస్సులకు ఉండాలి తప్ప నేను ఆవేశాలు ఈవిడ మీద ప్రదర్శించకూడదు అనే ఫ్లోలో అతను ఉండిపోవాలి అంతే తప్ప ఎగ్నెస్ట్గా వెళ్ళకూడదు, వాయిస్ రేజ్ చేయకూడదు. ఇక అసలు ఎట్లా ఉందంటే, మళ్ళీ తర్వాత ఏం చేశారు? మళ్ళీ సేమ్ పాత ఆర్డరే. ఇక్కడ కేవలం కళ్యాణ్ సేవ్ చేయడానికే తనూజని పిలిచారు, సేవ్ అయిపోయింది, ఆయనకు ఒక పాజిటివ్ ఎనర్జీ చూసావా అని చెప్పడానికి చేశారు. ఆ తర్వాత మళ్ళీ మాధురి వచ్చి రీతు అన్సేఫ్ అంటే, తర్వాత రీతు వచ్చి అన్సేఫ్ తనూజ ఆల్రెడీ వచ్చి కళ్యాణ్ సేవ్ చేసింది కానీ ఆవిడ కాకుండా కళ్యాణ్ రాలేదు, కానీ కళ్యాణ్ వచ్చి సేఫ్ సంజన. మిగతా ఆర్డర్ అంతా మొత్తం 7గురికి సంబంధించి ఒకే లెక్క ఉండి, కేవలం ఇతడి విషయంలో మాత్రం నీ అదృష్టి దేవత ఎవరో అర్థమైంది ఎప్పటికైనా. ఆవిడ చేతుల ద్వారా నువ్వు సేవ్ అయ్యావు, అలాంటిది నువ్వు ఆవిడ కోసం బెండకాయ అంటావా? బెండకాయ కాదు, నీ గుండెకాయ. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకో, మనసులో పెట్టుకో. మొత్తానికి ఆవిడ చుట్టూ నువ్వు బొంగరాలా తిరగాలి తప్ప ఎదురు తిరగకూడదు, హడావిడి చేయకూడదు అని. అంటే ఆవిడికి ఎక్కడ పోటీ అయిపోతాడో, విన్నింగ్కే పోటీయే ఉండకూడదు అంటే ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ సీజన్లో? ఇది చూడడానికి అసలు పట్టించుకోకపోతే ఏముంది, ఒక్కొక్కరు వచ్చారు సేవ్ చేసిన పిచ్చ లైట్లా ఉంటుంది. కానీ మొత్తం ఓవరాల్ ఫ్లో అంతా చూస్తే, ఆ జరిగిన ప్రక్రియ అంతా గమనిస్తే, అబ్బా ప్రతి దశలో కూడా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారా? చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత మైండ్ గేమ్ ఆడి అతన్ని కన్ఫ్యూజ్ చేసేసి, ఇక ఏమాత్రమైన ఆవిడకి ఎగ్నెస్ట్గా వెళ్తాడా? నిన్న ఇవాళ చూస్తే ఆ ప్రాసెస్ గురించి కూడా చెబుతాం. ఇక రాముకి అయితే చుక్కలు కనబడ్డాయి. నిజంగా ఇంకా పచ్చిగా చెప్పాలంటే రవితేజ సినిమా డైలాగ్లో దోలు తీరిపోయిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న సిల్లీ రీజన్ చెప్పి, ఒక సేఫ్ రీజన్ చెప్పి నామినేషన్ చేసిన దానికి ఈరోజు లాస్ట్ బాటమ్ 2లో రామ్, గౌరవ్ అండ్ మాధురి ఉండేసరికి చూసారా, వచ్చి వెళ్ళ ఆడిపోయి రిక్వెస్ట్ చేసుకుని బతిములు ఆడుకొని, నా వల్ల ఒకరి లైఫ్ ప్లీజ్ 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 అని అంతలా బతిములు ఆడుకున్నాడు. ఈ ఏడుపు ఏదో, ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండొచ్చు కదా, ఎందుకు సేఫ్ గేమ్ ఆడను? ఇప్పుడు వచ్చి కాళ్ళ వేళ లిటరల్గా తనూజకి అయితే కాళ్ళు పట్టుకుని బతిములాడి, తర్వాత కాళ్ళకు కూడా దండం పెడతా ఉన్నాడు. ఎంత గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా. అందుకే సేఫ్ గేమ్లు ఇవన్నీ ఆడకుండా, సేఫ్ గేమ్ ఆడకుండా ట్రాన్స్పరెన్సీతో ఫెయిర్గా ఎవరికి పాయింట్ ఉంటే వాళ్ళకి చేయాలి. అఫ్కోర్స్ ఆయన గేమ్లో భాగంగా, స్ట్రాటజీలో భాగంగా, నేను ఒక్కడనే సింగిల్ ఓటుతో ఒకవేళ నేను కూడా నామినేట్ అయిపోతే నాకు అతను ఉంటే బాగుంటుందని సేఫ్ గేమ్ ఆడాడు. కావచ్చు స్ట్రాటజీ. ఎందుకంటే రీతు చౌదరి విషయంలో చెప్పుతో కొట్టాలి అన్నప్పుడు అంతకంటే వ్యాలిడ్ పాయింట్ ఏముండదు? ఎవరైనా కాదంటారా? అయ్యో తప్పు కదా అనొచ్చు కదా. లేదా తనూజ విషయంలో కూడా అంత చులకనగా చూసిందానికి, ఒక పురుగు లేక తీసి పడేసిందానికి ఆవిడని కూడా చేయొచ్చు కదా. వాళ్ళిద్దరూ ఆల్రెడీ నామినేట్ అయ్యారు కనుక, ఇక నేను నామినేషన్లో ఉన్నాను, నేను సేవ్ అవ్వాలంటే ఇంకొక బకరాన్ని ఎవరినో చూసుకొని అడ్డం పెట్టుకోవాలని మాదిరిగా ఆలోచించి అతను తెచ్చిపెట్టేశాడు తప్ప, వాస్తవానికి గౌరవ విషయంలో అతను చెప్పింది చాలా సోది పాయింట్. నువ్వు కెప్టెన్సీ బాగాలేదంట, కెప్టెన్సీ బాగుందని చెబుతాడు, మళ్ళీ బాగాలేదని చెబుతాడు. అంత సిల్లీ పాయింట్ చేసిందంటే ఈరోజు ఫలితం ఏంటంటే, ఒకవేళ గౌరవ్ ఎలిమినేట్ అయిపోతే ఇతను ఎంత గిల్ట్ ఫీల్ అవుతాడంటే, రాము ఎలిమినేట్ అయిపోయినా అంత ఫీల్ అవ్వడు. సో ఈరోజు ఆ బాధ, ఆ భయము, ఆ గిల్ట్ అనేది కనపడింది కదా. తనుజ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. ఇక్కడ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. రాముకి చాలా చక్కగా చెప్పింది. చిన్న పాయింట్ తెచ్చి నామినేట్ చేసేసి ఇలా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్, నేను ఆలోచిస్తా, నా గేమ్ నాకు ఆడనివ్వని కరెక్ట్గా చెప్పింది. అంతే కదా.
ఆ రోజేమో సోది పాయింట్ తెచ్చి చెప్పేసి ఈ రోజేమో నీ దగ్గర పవర్ ఉంది కాబట్టి కాపాడేసే మాధురి అతను ఉన్నారు ఆ గోల్డెన్ పవర్తో సేవ్ చేసే ఇతడేమో తప్పు చేసేస్తాడు ఆవిడేమో ఆ తప్పుని కవర్ చేసి అతను సేవ్ చేయాలి తప్పు కదా ఎట్లా ఆవిడ ఇష్టం అది ఆవిడకి నచ్చితే వాడుతుంది లేకపోతే లేదు బట్ ఈరోజు ఇంత గిల్ట్ ఫీల్ అయిపోయి ఆవిడని ఫుల్గా ఒత్తిడి గురి పెట్టేసి ఆవిడ మాత్రం కరాఖండిగా చెప్పింది మంచి పని చేసింది మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నీకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో రామంటే నాకు సపోర్ట్ వద్దు అంటుంది ఆ చేతల్లో ఉండదు మాటల్లోనే చూపిస్తారని మళ్ళీ హట్టింది అంటే తనుజకి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సపోర్ట్ కావాలి కానీ ఆ సపోర్ట్ ఆవిడ అనుకుంటుంది నేను మాటల్లో చూపుతున్నారు చెప్ప అవసరానికి చేతల్లో చూపించట్లేదు నిన్న మరి అతడు కెప్టెన్సీ టాస్క్లో ఎంత కరాఖండిగా చెప్పాడు ముగ్గురు ఉండేటప్పుడు నా ప్రయారిటీ భరణి ఇద్దరు ఉండేటప్పుడు నా ప్రయారిటీ దివ్య నీకు మాత్రం చెయ్యను అని చెప్పేశాడు మరి ఆవిడ హట్ అవడంలో తప్పేలేదు అఫ్కోర్స్ అది మనసులో పెట్టుకోకపోయినా చేతల్లో నువ్వు చూపవరని అయినా అవసరం వచ్చినప్పుడు చూపించాలి ఇట్లా మాటల్లోనూ చెబుతాను చెప్పినా ఆవిడ ఆ విషయంలో అతను కన్విన్స్ అయిపోయి అతను చెప్పింది కొన్ని వ్యాలిడ్ పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ అనుకుంటే సేవ్ చేసేదేమో అతని కోసం వాడేదేమో కాదు కదా అట్లాగే ఆ కారులో ఇద్దరిని బయటికి పంపిస్తే కాన్సెప్ట్ కూడా బాగుంది వెరైటీగా ఇద్దరిని ఆ కారులో బయటికి పంపించి అయితే ఇక్కడ మీరు ఎంత గేమ్ తెలుసు ఆపరేషన్ మాధురి అనడానికి ఇది ఒక ఉదాహరణ లీస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు హౌస్ మేట్ ప్లాస్మాలు అని చెప్పేసి కనిపిస్తారని ముందే అనౌన్స్ చేశారు వాళ్ళు ఇద్దరిలో ప్లాస్మాలో మాధురి ఫోటో చూపించేసిన తర్వాత అంటే ఆడియన్స్ ఓట్ల ప్రకారంగా ఈవిడే ఎలిమినేషన్ అని పక్కగా అనౌన్స్ చేసేసి అప్పుడేమో తనుజ గోల్డెన్ బజర్ ఉంది కదా ఈ వారం వాడచ్చు తర్వాత ఏ వారమైనా వాడచ్చు నీ కోసం వాడుకోవడానికి వీల్లేదు అన్నారు అంతా బాగానే ఉంది మరి మాధురిని నీ పవర్తో సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేటెడ్ అని చెబితే ఎవరైనా సరే అక్కడ మాధురిని కాపాడడానికి ట్రై చేస్తారా చేయరు కదా ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఓట్ల ప్రకారమే తావుడు అవుట్ అయిపోయింది నువ్వు ఇప్పుడు ఒకవేళ నిర్ణయం తీసుకొని నీ పవర్ ద్వారా ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ఆవిడ నువ్వు కాపాడి సేవ్ చేస్తుంటే నువ్వు ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అయిన గౌరవ్కి అన్యాయం చేసినట్టుగా ఒక అన్ఫైర్ డెసిషన్ తీసుకున్నట్టుగా ఎథిక్స్ అనేది ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకునేలాకి ఇక్కడ తనూజ మెడ మీద కత్తి పెడితే తనూజ కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా ముందే రిజల్ట్ వచ్చేసిన తర్వాత దానికి ఎగ్నెస్ట్గా ఎట్లా వెళ్తారు ఆడియన్స్ ఒపీనియన్కి వెళ్ళలేరు కదా వాళ్ళు చాలా తెలివిగా నేనేమనుకున్న ఆపరేషన్ మాధురి ఎట్లాగే చేపట్టారో అయితే ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి అనుకున్నాం తనుజ చేయను అని చెప్పడం ఇది ఒకటో ఆప్షన్ మనం ఎటు చూసాం ఆవిడ చేయననే చెప్పింది 2 మాధురి నా కోసం వాడద్దు అని చెప్పడం అదైతే మనకు కనబడలే ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ అట్లాగే 3ది ఏంటి ఏదో ఒక రకంగా వాడించకుండా మాధురి దగ్గర తీసుకుని ఆమెకే వాడకూడదు అని చెబుతారు అనుకుంటే ఈ 3ది కూడా వాస్తవానికి నిజమే అయ్యింది ఏమి ఏదో ఒక రకంగా వాడించకుండా ఇలా ముందే చెప్పేస్తారు రిజల్ట్ చెప్పేసి ఇప్పుడు వాడమంటే ఎలా వాడుతుంది వాడలేదు కదా 4 ఆప్షన్ కింద అట్లా పెట్టారు ఇద్దరిని బయటికి పంపేసి ముందే ఎలిమినేట్ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేయంటే ఎట్లా ఎవరైనా చేయగలుగుతారా చేయరు కదా గతంలో మామూలుగా జనరల్గా ఏం చేస్తారు ఆ ఇద్దరు లాస్ట్లో ఉండగా ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఒకరు మీరు పవర్ ఉండి వాడితే ఒకరు మీ పవర్ ద్వారా సేవ్ అవుతారు మేము ఇంకొకరు ఎలిమినేట్ అయితే ఇట్లా చెప్పేవాళ్ళు మొన్న రామురాజుని భరణ విషయంలో కూడా అట్లా జరిగినాడు ఏ సీజన్లో అయినా అలా చెబుతారు ఫలితం చెప్పకుండా ముందు నీకు పరీక్ష పెడతారు బట్ ఇప్పుడు ఏంటంటే ముందే చెప్పిన తర్వాత తనుజ మంచి నిర్ణయమే తీసుకుంటారు తప్ప ఆడియన్స్ ఓట్ల ప్రకారం అర్హుడైన అతన్ని ఉంచాలి కానీ ఆడియన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత నేను బ్యాడ్ అయిపోతాను కదా అది ఫెయిర్ అనిపించుకోదు కదా న్యాయంగా ధర్మంగా వెళ్ళాలి కదని తనుజ కాదు ఎవరైనా ఆలోచిస్తే ఈ అమ్మాయి కూడా మంచి పని చేసింది అదే తీసుకోవాలి మరి అలాంటి నిర్ణయమే తీసుకోవాలి పర్ఫెక్ట్గా తీసుకోండి ఇక రాము హ్యాపీ చూడాలి ఖుషి అరుపులు హ్యాపీలు కాళ్ళకి దండం పెట్టేసి కృతజ్ఞత చేసేసి తెంగరోడు ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి సిల్లీ రీజన్స్ అయితే చెప్పడం ఇతడనే కాదులే పాపం ఈసారికి ఇతడు చేసినా కానీ చాలామంది అలాంటి రీజన్స్ చెబుతూ ఉంటారు కదా అట్లాగే మాధురి స్టేజ్ మీదకి వచ్చేసి చెప్పింది చూసారా నేను చెప్పాను కదా ఎంతమంది అది గుర్తించారో చెప్పండి ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి మీ కామెంట్ ఏంటి పెట్టండి ఎందుకంటే ఆవిడ చెప్పిందంటే ఆల్రెడీ మా ఆయన బర్త్డే కూడా ఉంది వెళ్ళిపోయి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలా ఖరీదైన ల్యాండ్ తాలూకు ఉన్నాయంటే బాండ్స్ కూడా తెప్పిస్తాం ఎక్కడ సంతకాలకి ఎంతకాలు ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పారు బట్ ఆవిడ ఫస్ట్ వీక్ కోటింగ్ ద్వారానే వెళ్ళిపోతా ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను చెప్పింది కదా మీరు మాత్రమే ఇవాళ ఆయన బర్త్డే వెళ్ళిపోతానని చెప్పింది అనే విషయం మీరు మాత్రమే చెప్పారండి ఇలాంటి అప్డేట్స్ మీరే ఇస్తారండి ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి అలాగే వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ కూడా చేయండి సరే ఇక ఆవిడ ఏవి గురించి చూసుకుంటే యాక్ట్ చేద్దామన్నా అవ్వదండి అని చెప్పింది కదా ఎగ్జాక్ట్గా తెలిసింది ఆవిడకి ఏవి చూసినప్పుడు అర్థమైపోయి ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది ఫస్ట్ నామినేషన్ అయిన ఫస్ట్ వీక్ అవుట్ అయిపోయి ఫస్ట్ వీక్ బిగ్ బాస్ అవకాశం ఇవ్వలేదు ఇవాళ నామినేట్ చేయడానికి సో ఆ వారం సేఫ్ 2వ వారం సేఫ్ గేమ్లో భాగంగా ఎవరు ఈవిడిని నామినేట్ చేయాలో అందువల్ల సేఫ్ ఈ 3వ వారం ఆవిడ నామినేషన్లకు వస్తాను అవుట్ అయితే అక్కడ చూసారా ఏవిలో చూస్తే శ్రీజ దమ్ము శ్రీజ మీ పేరేంటి అనగానే ఈవిడ తెలుసుకోండి అని అలా చెప్పింది రెక్లెస్గా ఇక్కడ మీరు ఏవి చూస్తూ మాదిరిలా నవ్వుకుంటూ ఆవిడే సిగ్గుపడుతుంది అయ్యో నేనే ఇంత రెక్లెస్గా ర్యాష్గా చెప్పానా నేను ఒక యాటిట్యూడ్ యారిగన్సీ చెప్పానా మళ్ళీ మొన్న వచ్చి చూసారా ఏమైందండి నేను పేరు అడిగితే తెలుసుకుంటే బయటికి వెళ్ళి వచ్చి నన్ను డిగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడుతుంది నా వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అట్లా మాట్లాడింది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఆవిడ చేసిన తప్పు ఏంటో
సో నువ్వే ఒక అసైన్మెంట్ ఇచ్చావమ్మా, అందుకే ఆ అమ్మాయి వెళ్ళి ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఎవరు ఏంటి మాధురి అనాలా, మాస్ మాధురి అనాలా, రాజా అనాలా, ఏమనాలా ఏంటి అని చెప్పేసి ఆవిడ అలా మీరు ఇచ్చిన అసైన్మెంటే కంప్లీట్ చేసింది. ఆ విషయంలో సీజన్ తప్పబట్టక్కర్లేదు. ఇప్పుడు మాధురికి అర్థమై అలా అలా నవ్వుకున్నది, సిగ్గుతో కూడిన నవ్వు. అలాగే మిగతావన్నీ చూసారా, ఈ యాంగ్రీ బర్డ్ లాగా ఉంది, ఒక ఫైర్ ప్యాక్ లాగా వచ్చింది. వైల్డ్ స్టోమ్లో వచ్చిన వైల్డ్ స్టోమ్ ఆయాష ఈవిడ మాత్రం నిజంగా అట్లాగే వచ్చారు, వైల్డ్ స్టోమ్ లెక్క వచ్చారు. మిగతా ఫైర్ స్టోమ్ లెక్క వచ్చారు. మిగతా వాళ్ళందరూ గౌరవ్, నిఖిల్, సాయి శ్రీనివాస్ కొద్దిగా డల్గా ఉన్న వీళ్ళిద్దరు అట్లాగే వచ్చారు. రమ్య కూడా వచ్చింది. ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు అట్లాగే వచ్చారు. బ్యాడ్ లక్ ఏంటంటే ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు అయిపోయారు. రమ్య అయిపోయింది, ఆయాష్ అయిపోయింది, మాధురి అయిపోయింది. ఇక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. మరి ఎట్లా చేస్తారో చూద్దాం, వాళ్ళకి ఏమైనా ముందుకు వెళ్తుంది ఏంటని. సరే, సాయి కూడా అంటాడు చూసారా, ఏవిలో ఒక బాంబులో వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాడు, ఒక ప్లేన్ వెళ్ళి క్రాష్ అయిపోయినట్టే ఆవిడ ఆట ఉంటుంది తప్ప ఒక హార్న్ కానీ, ఒక సౌండ్ కానీ, ఒక హెచ్చరిక కానీ ఏముండదు. గుద్దుకి వెళ్ళిపోతే నాకు అడ్డు వస్తే ఒకరు నాకు ఎదురు వచ్చినా నేను ఒకరికి ఎదురెళ్ళి గుద్దుకి వెళ్ళిపోవడమే తప్ప వెనక మనం చూసేది ఉండదు, వాళ్ళకే నష్టం అన్నట్టు ఆట సాగింది. చూసారా, నీ నోట్లో నోరు పెట్టడం చెత్త. ఆవిడ డైలాగులు వింటూ ఆవిడ సీన్లు చూస్తే ఆవిడ అవ్వా ఇలా చేశానా, ఇలా మాట్లాడాను అన్నట్టు మరి రిజల్ట్ తెలిసిపోదా, ఇట్లా మాట్లాడినా ఆవిడ గిల్ట్ ఫీల్ అవుతుంది కదా. అన్హెల్తీ బార్డ్స్ అని కావచ్చు, మళ్ళీ అంతా అరవాల్సిందంతా అరిచేసి అనాల్సిందంతా అనేసి నా వాయిస్ అంతే. ఇప్పుడు రమ్య చెప్పింది బాండ్స్ పెట్టుకోను అని చెప్పిన ఆవిడ కొన్ని బాండ్స్ ఆర్గానిక్గా క్రియేట్ అయినా బాగును, ఫేక్ బాండ్స్ ఆ రీతి విషయంలో జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేస్తా. ఆవిడ సాధారణంగా ఏంటంటే ఎలిమినేట్ అయిపోయేటప్పుడు మ్యాక్సిమం నెగిటివిటీ డైలాగ్స్ కానీ, నెగిటివిటీ సీన్స్ కానీ చూపించరు. కాస్త పాజిటివ్గా చూపించి కొద్దిగా లైట్గా టచ్ చేసి చేసినట్టుగా చూపినట్టు చూపుతారు. బట్ ఇప్పుడు మ్యాక్సిమం నెగిటివ్ అని చూపించారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోమని గేమ్ ఎట్లా పోయిందో, ఎందుకు పోయిందో అని తెలియజేయడానికి. ఇక తనుజ ఏమంటదో అనుకోకుండా క్లోజ్ అయిందండి, రాక్షస కానీ మంచిదని చెప్పి వాళ్ళిద్దరికి ఆవిడ గురించి ఇవిడికి ప్యాంపరింగ్, కేరింగ్ అంత ఉంది కదా. గులాబీ ముళ్ళు అంటే తనుజ బంగారం, నా రాజాకి రోజా అంటూ సో స్వీట్. బయట చూసేటప్పుడు యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అనిపించింది, బట్ సో స్వీట్ ఇక్కడ నటించలేదంటే మన ఆవిడేమో కానీ ఆవిడ దగ్గర ఈవిడ మాత్రం నటించేసింది. అందరూ అనుమానంలే, మా ఆవిడ పక్కగా నటించింది. ఎన్ని మాటలన్నా పడుతూనే ఉంది, భరించిందే తప్ప బరస్ట్ అవ్వలే. మిగతా వాళ్ళ విషయంలో అవసరం ఉన్నా లేకపోయినా అంతకు మించి బరస్ట్ అయిపోయింది. ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన అవ్వలే, సైలెంట్ కుక్కిన పెయిన్లో బడి ఉండిపోయాయి. ఆవిడ రియల్గా వైబ్రేషన్కి ఆ ఫైర్కి అక్కడ ఏనాడు చూపించలే, ఆవిడ దగ్గర మాత్రం హైడ్ అయిపోయింది. అట్లాగే కళ్యాణ్ వెరీ జెన్యున్, మాస్క్ లేకుండా, మాస్క్ అయితే లేదు, మిస్టేక్స్ జరగలేదు అనట్లే. ఆయన గురించి బాగానే చెప్పింది, బాగా ఆడుతున్నాడు. డీమోన్ కూడా స్వీట్, క్యూట్, మంచోడు. నిన్న రీతి విషయంలో ఒకటే బ్యాడ్ తప్ప ఆ ట్రాక్ దానివల్ల బ్యాడ్ తప్ప మిగతా అంతా మంచిగా అనిపించింది. ఆ ముగ్గురికి గులాబీలు ఇవ్వడం పర్ఫెక్టే అనిపించింది. ఇక భరణి 100% ఫేక్, ఎవరైనా బ్యాక్ బిచ్చింగ్, బట్ ఆయన డైరెక్ట్గా పొడి చేస్తాడు, అసలు హౌస్లో ఉండేదానికి ఎలిజిబుల్ కాదని చెప్పింది. ఇతడైతే మాస్క్తోనే ఉంటాడు, నో డౌట్. ఎంతో ఎందుకండి, నిన్న అటు తనుజ ఇటు దివ్య ఉండేటప్పుడు పావు గంట సమయం ఇచ్చారు, 2 నిమిషాల 14 నిమిషాలు సాంగ్ వేశారు. ఒక నిర్ణయం తీసుకున్నదానికి టైం చాలదంట అతనికి, మరి సేఫ్ కాదా? అటో ఇటు నువ్వు దివ్యకు సపోర్ట్ చేయాలంటే ఆ స్టేజ్ మీద ఎక్కి ఉండిపోతే అయిపోయింది కదా. ఆ నిల్చున్నది అటుగా కిటుగా మధ్యలో నిల్చున్నకంటే ఆ స్టేజ్ మీద ఉంటే అయిపోయి భరణి అక్కడ నుంచి చెప్పొచ్చు తనుజకి ఒక మాట, అమ్మ నేను దివ్యకు సపోర్ట్ చేస్తున్నాను, తనుజ ఏమని అంటదా, వద్దంటదా, మీ ఇష్టం, మీ గేమ్ ఆడుకుంటేనే. దివ్య కంటే ఆవిడే ఇంకా కరాఖండికి చెబుతా ఉంది కొంత, ఆవిడేమైనా వద్దంటదా, ఏడుస్తుందా, మీ గేమ్ మీరు ఆడంటేనే చెబుతుంది కదా వచ్చినప్పటి నుంచి. బట్ ఇతను సేఫ్ ఆడుతూ ఉంటాడు, అది వాస్తవం. పైగా ఇప్పుడు ఏంటి, సరే పాయిజన్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాను దాని గురించి కూడా. నెక్స్ట్ వన్ దివ్య కూడా సేమ్, ఈఎంఐ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ మాధురి. తన గేమ్ కంటే పక్క వాళ్ళ గేమ్ మీద ఫోకస్, ఆ పక్క వాళ్ళు కూడా ఇంకెవరు కదా, భరణి గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఆవిడ. పక్క వాళ్ళ వాయిస్ ఆవిడే రేజ్ చేస్తుంది, పక్క వాళ్ళ గేమ్ ఆవిడ ఆడేస్తుంది, పక్క వాళ్ళ డెసిషన్ ఆవిడే తీసుకుంటుంది, అన్నీ ఈవిడే చేసేసి భరణి కోసం. మళ్ళీ భరణి ట్యాగ్స్ నాకు వేయకండి, మీరు వేయకండి, నాకనైనా భరణి ట్యాగ్స్ వేసుకుంటాను అన్నట్టు ఉంటుంది. మాధురి అయితే ఈ విషయంలో చాలా ఖచ్చితంగా చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ భరణి బాండ్స్ వదులుకోవడం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. తనుజకి ఆవిడేదో చెబుతుంది, ఆవిడకున్న క్యారింగో, ప్యాంపరింగో, పొసెసివ్నెస్ వల్ల తనుజ అలగొద్దమ్మా, భోజనం ఎవరు చేయమని అడగరు, విన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆవిడ చెప్పాల్సిన అప్పగింతలో చెప్పేసి వీడికోలో టాటా బై బై చెప్తే భరణి మీరు ఒక్కరే అడుగుతారా ఏంటి అంటే, నేను ఇక్కడ ఉన్నాను కదా, మ్యాడీ పోతే ఏమి డాడీ లేడా అన్నట్టే చెబుతున్నాను, అవసరమా అనిపిస్తుంది. ఇవే బాండ్స్ని ఇరుక్కుపోయేది. అక్కడ స్పందించాల్సిన అవసరం లేదు, ఆవిడేదో చెప్పుకుంటుంది, నేను ఉన్నాను కదా నీకెందుకు. ఎట్లా అయిందంటే తనుజకి ఫస్ట్ ఏమో మ్యాడీ వచ్చింది, డాడీ పోయాడు, మళ్ళీ డాడీ వచ్చాడు, ఇప్పుడు మ్యాడీ వెళ్ళిపోయింది. సో మీకు ఎందుకు టెన్షన్, నేను చూసుకుంటా కదా ఆవిడ అన్నట్టు ఉంది భరణి తీరు. అలాగే సరే ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. ఆడియన్స్లో ఆవిడ భాను గారు ఒంగోలు ఎక్కడి నుంచి వచ్చారన్నారు కదా, ఆవిడ చెబుతా స్టార్టింగ్లో తనుజ అంట అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందంట. ఈ మధ్య డల్ అయింది కానీ కాన్ఫిడెంట్, ఎవరు సపోర్ట్ వద్దని అంటుందంట. సపోర్ట్ ఆవిడ వద్దని ఎప్పుడూ చెప్పట్లే,
సపోర్ట్ కావాలి, కాకపోతే అది మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో చూపించట్లేదు. నాకు చేతల్లో కూడా చూపించండి అని అడుగుతాను తప్ప నాకు ఎవ్వరి సపోర్ట్ పూర్తిగా వద్దని చెప్పట్లా. అట్లా ఇంకోటేంటి, ఆడియన్స్ ఆవిడ అనే దాని ప్రకారం అందరితో ఫ్రెండ్లీ అంట. అందరితో ఫ్రెండ్లీ ఉంటే 35 గొడవలు ఎందుకైతాయమ్మా ఒక వారంలో? టిఫిన్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి, కాఫీకి, టీకి అన్నిటికి గొడవలే గదా! అంత ఫ్రెండ్లీగా ఎక్కడుండింది? ఎవరితో ఉండింది చెప్పండి? ఒకరిద్దరితో కూడా లేదు గదా! పోనీ 100% అందరితో గొడవలు, లొల్లే. మరి వాళ్ళు నిజంగా ఆడియన్స్ అట్లా అనిపించే వాళ్ళకి సరే వాళ్ళ అభిప్రాయం అదైతే రెస్పెక్ట్ ఇస్తాను, నేను కాదనట్లే. బట్ నిజంగా వాళ్ళకి అనిపించిందే చెబుతారా? లేకపోతే అక్కడ చెప్పిందని చెబుతారా స్క్రిప్టెడా? వాళ్ళు ఈ డైరెక్షన్‌లో వాళ్ళు 10 నిమిషాలు చెబితే అందులో వీళ్ళకి సెలెక్టెడ్‌గా నాకు తెలిసినంత వరకు అంతే. ఆళ్ళు చాలా చెబితే అన్నీ తీసి ఏదో 1, 2 బిట్లు ఒకళ్ళకి సంబంధించినవే చూపిస్తారు. అలాగే ఇంకోటేంటి, డీమోన్‌కి పనిష్మెంట్స్ అంటే చక్కని పనిష్మెంట్లు ఎంచుకోండి ఆయన. అంటే ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్ అనే మాదిరిగా గల. ఒకటోదంట రీతుని మోయడం అంట. ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది అనుకున్నాడేమో. రెండోది రీతితో ప్రేమగా మాట్లాడడం అంట. అది దివ్య మంచిదే చెప్పింది. రీతితో మాట్లాడకపోవడమే. ఇదే కరెక్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్. ఒక వారం పాటు గ్యాప్ ఇస్తే తప్పేం లేదు గదా! ఆ పడకపోయినా ఆ గొడవలు బట్టి పడి లాస్ట్ వీక్ అంతా డబ్బుల గురించి, ఈ రెండో వారం అంతా డైలాగుల గురించి, మాధురి డైలాగుల గురించి పీక్కున్నారు. జుట్టులో పీక్కొని నరాలు దించుకున్నారు. ఇప్పుడు గ్యాప్ ఇస్తేనే బెటర్. సరే ఇక తనూజ గురించండి. ఈ ఎపిసోడ్‌లో దాదాపు 20 నిమిషాలు ప్యూర్‌లీ కేటాయించింది ఎందుకంటే చిన్న చితక నేను సాటర్‌డే ఎపిసోడ్‌లో ఎందుకు అడగలేదంటే ఇర్రేషనల్ మేనేజర్ అని చెప్పేసి కన్క్లూజన్ ఇచ్చేసి చాలా మంది హర్ట్ అయ్యారు కదా! ఖచ్చితంగా ఓపిక పట్టాలి కదా! మనం కూడా సండే ఎపిసోడ్‌లో ఏం చెబుతారో చూద్దామని నేను కూడా ఆ టాపిక్ కూడా నేను పెద్దగా ఎత్తలా. ఇప్పుడు ఆయన కంప్లీట్‌గా ఏంటంటే అందరి లెక్క ఒక 5 నిమిషాలు ఎందుకు, కంప్లీట్‌గా ఒక 20 నిమిషాలు కేటాయించేద్దాం. ఈవిడని సంస్కరించడం ఎట్లా? ఈవిడ మైనస్‌లు చెప్పడం ఎట్లా? ఈవిడ ఆటను మరింత మెరుగులు దిద్ది జాకీలు పెట్టి లేపడం ఎట్లా? అందుకోసం ఇంత టైం కేటాయించారు. ఈరోజు సండే ఎపిసోడ్‌ని కేటాయించారు. నాకు అర్థమైతా ఉంది. ఎందుకంటే ఆవిడకి పంచ్ అయితే బానే వేశారు నాగార్జున గారు. బ్యాలెన్సింగ్ ఉంటున్నావమ్మా, వారానికి 35 సార్లు అంటే ప్రతిసారి అంటే ఎట్లా ఉంది? ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది? ఈవిడ అమాయకంగా ఇంక్లూడ్ మీ, నాతో పాటు అందరూ ఉన్నట్టు అందరూ టార్గెట్ చేసేసారు. ఒకరితో ఒకరంటే ఇద్దరితో ముగ్గురితో అంటే సర్లే ప్రాబ్లమ్ వాళ్ళదనుకోవచ్చు. అందరితోనే నీకే ఇష్యూ అయితేనే అంటే ప్రాబ్లమ్ నీలో ఉంది కదా! ఇప్పుడు ఆయన ఎంత మోటివేషన్ చేస్తున్నారంటే ఆవిడ మైనస్‌లు ఎంత చెప్తున్నారంటే చక్కగా. ఇదే ఇన్‌పుట్స్ అందరికి ఎందుకు ఇవ్వరో నాకు అర్థం కావట్ల. ఇప్పుడు నవ్వుతూ చెప్పమ్మా ఆ టోన్, కంప్లెయింట్ టోన్ మార్చుకో. అగో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూసావా? దొంగతనాలు చేసేస్తారు, నాకు బెడ వేసేయండి అనండి. ఇదే ఉంది కంప్లెయింట్. ఆవిడలో ప్రధానమైన మైనస్ అదే. ఏంటంటే ఆయన పెద్దాయనకి అలా అరుస్తది. ఊరికే కంప్లెయింట్లు ఇచ్చుకొని, ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచించుకొని, ఎప్పుడు ఏడుస్తూ, అలుగుతూ, అరుస్తూ ఆ ఇరిటేషన్ వస్తుంది గనక నీకు ఆడియన్స్‌లో ఇది నెగెటివ్ వస్తుంది. ఓటింగ్ గ్రాఫ్ కూడా నువ్వు హౌస్‌లోకి వచ్చిన తర్వాత పెంచుకునేది లేదమ్మా. ఆ ఉన్నదే తరిగిపోతా ఉంది కనుక ఈ కంప్లెయింట్ టోన్ మార్చుకొని క్లియర్‌గా చెబుతా ఉన్నారు. అది చెప్పడానికి అంత టైం తీసుకున్నారు. ఆవిడ మళ్ళీ కిచెన్‌లో ఉంటే టార్గెట్ చేసేస్తున్నారంట. పోపు ఇష్యూ కావచ్చు, ఇంకోటి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తేవడం ఈవిడ స్పెషలిస్టు. ఆ డ్యూటీ వద్దంటే వేశారన్నప్పుడు వదిలేయొచ్చు కదా! సరే స్వీకరించిన తర్వాత పర్ఫెక్ట్‌గా చేసుకెళ్ళిపోవాలి కంప్లెయింట్స్ లేకుండా. మిగతా చాలా మంది చేసిన ఇన్ని ఇష్యూస్ పంచాయతీ లేవు గదా! బాధ్యత తీసుకోకూడదు. తీసుకున్నామంటే 100% కమిట్మెంట్‌తో, డెడికేషన్‌తో ఇష్యూని షార్ట్ ఔట్ చేసుకోవాలి. పెంచుకుంటూ, లాగ్ చేసుకుంటూ పోకూడదు. మన శుక్రవారం, శనివారం ఎపిసోడ్‌లో అదే జరిగింది. మనం చూసిందే కదా! అలాగే ఇంకోటేంటి, నాగార్జున గారు అక్కడ ఎమ్మాన్యూల్‌కి మిస్టర్ మతిమరుపు బాత్రూమ్ అడిగింది గుర్తుందా? చిన్న పాయింట్‌తో నామినేట్ చేయడం కాదు. ఓకే. ఇక్కడ ఇంటెన్షన్ మంచిదే. ఇట్లా అంటే ఇండైరెక్ట్‌గా అతనికి కాన్ఫిడెన్స్ తక్కువ చేయడానికి ఏంది మరి? ఏమంత మతిమరుపు? మరి మిగతా రెండో వీడియో కూడా వేసుంటే బాగుండేది కదా! రెండో వారం జరిగింది. ఇప్పుడు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. మతిమరుపే కావచ్చు. ఆ ఆయాష విషయంలో కూడా ఆవిడ ఏం స్టాండ్ మార్చుకుంది, ఎందుకు మార్చుకుందో ఆ పాయింట్ కూడా చెప్పాడు కదా నామినేషన్‌లో. మరి ఈ పాయింట్ వీడియోనే వేసి, ఆ పాయింట్ వీడియో కూడా ఎందుకు వేయలే? అది కూడా వేసుంటే బాగుండేది కదా! సరే ఆవిడకి చెప్పాల్సిందేంటి సింపుల్‌గా. అమ్మ దేవుడు తను పేషెన్స్‌తో ఉండాలమ్మా, మాట్లాడే విధానం ఇంపార్టెంట్ అమ్మా, ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలంట, సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలంట. సో, ఆవిడ గురించి వచ్చిన కంప్లెయింట్స్ కూడా అందరూ రాసినవి అవేనంట. పేషెన్షిప్ తక్కువ, ఇరిటేషన్ ఎక్కువ, చిరాకుతో మాటలు, ఓవర్ స్ట్రిక్ట్‌గా కిచెన్‌లో ఉంటుందంటే రేషన్ మేనేజర్ మాధురి చెప్పిందని. అలాగే ఆ మూడు, పేషెన్స్, ఫీలింగ్స్, ఆర్ట్ అండ్ ఎఫెక్ట్ ఇన్ని ఉన్నాయి చూసారా? ఒక విన్నర్ మెటీరియల్ అయిన వాళ్ళకి పేషెన్సీ ఉండాలి, చిరాకుతో ఉండకూడదు. ఇరిటేషన్ అస్సలు పనికిరాదు. చాలా ఓపిక, సహనంతో ఒక ఫైటర్‌లాగా, ఒక రైవల్‌గా సమయం సందర్భం వచ్చినప్పుడు తీయాలి తప్ప, ఊరికే అయిన దానికి, కాని దానికి మిస్‌ఫైర్ అయిపోతూ, అరిచేసి, అలిగేసి, కంప్లెయింట్ బాక్స్ అయిపోతే ఎట్లా ఉంటుంది? సో, ఆవిడ మూడ్ స్వింగ్స్ వల్ల అంటే మూడ్ ఆఫ్, అంటే మూడ్ ఆఫ్. నిన్న ఆమ్లెట్ కోసం భరణికి హెల్త్ బాలేదని పెడితే దానికి అలిగేసి, ఇలా చిన్న వాటికి పెద్దవి చేసుకొని, ఇట్లా చేసుకొని ఆ కంప్లెయింట్ టోన్ అంతా మార్చుకోవాలని చెప్పుకొచ్చారు. అలాగే ఈవిడకి మాత్రం ఫీడ్‌బ్యాక్ తీసుకో, మార్చుకో. ఇగో నీ మైనస్‌లన్నీ ఇవి, ఇవన్నీ మార్చుకో ఇమ్మీడియేట్‌గా. అందరితో సఖ్యతతో సరదాగా హ్యాపీగా ఉండి ఇన్ని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్‌కి మాత్రం అబ్బాయి నువ్వు అస్సలు ఫీడ్‌బ్యాక్ తీసుకోకూడదు. నీ ఫ్రెండ్స్ వచ్చారు, నీకు చెప్పారు కాబట్టి ఆట మార్చుకుంటే అస్సలు అలా మార్చకూడదు. పైగా నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా అదృష్ట దేవత ఆవిడతో నువ్వు గొడవలేంటి? ఆవిడతో నువ్వు
ఆర్డర్స్ వేయడం ఏంటి, ఆర్డర్స్ వేయకపోయినా నువ్వు ఆర్డర్స్ వేసావు అని ప్రూవ్ చేసి ఏదో చేయాలని అతను మాత్రం బిస్కెట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈవిడికి పోటీ కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తవానికి ఓటింగ్లో ఎమ్మెల్యేలు ఈ మధ్యన రాలేదు కనుక ఆయన కనిపిస్తున్నాడు దగ్గరగా. ఇంకా అదే ఒకవేళ నీకు నాకు ఆపోజిట్ అని చెప్పి వెళ్ళిపోతే ఎక్కడ దూసుకొచ్చేస్తాడు అనే లెక్క ఆయన కంప్లీట్గా తగ్గించేదానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్, రష్మిక వచ్చింది కదా, నేషనల్ క్రష్ రష్మిక అన్నారు. బట్ ఇప్పుడు నేషనల్ క్రష్ ప్రెజెంట్ రుక్మిణి వసంత్ కదా, ఐఎంఐఏ నేషనల్ క్రష్. సరే, కన్నడ బాండ్ అంటారు రష్మిక, సంజన అండ్ తనూజ, నిఖిల్ నాయర్ కేరళ కదా. ఇది అయిపోయి ఆ ఫంటాస్కులు బాగున్నాయి. ఏంటది సీన్ ఫన్నీగా కామెడీ సీన్స్ చేయాలి కదా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు ఏందని చెప్పి అదొకటి. ఆ యమదొంగ డైలాగులు బాగానే బాగా చెప్పాడు, యమదొంగ డైలాగ్స్, ఆ పోకిరి లిఫ్ట్ సీను, సుమన్ శెట్టి డిల్లు, అంత కామెడీకి ఒక్కొక్కరు ఒక సీన్ అయితే బాగానే చేసినారు. ఆ తర్వాత ఎవరు పాయిజనో చెప్పాలి అనేటప్పుడు ఏం చెప్పారు అక్కడ నాగార్జున గారు క్లియర్గా, ఎవరు పాయిజనో చెప్పాలి, మీ ఆట ముందుకు వెళ్ళడానికి ఎవరు పాయిజన్ అని చెబితే సుమన్ శెట్టి ఏం చెబుతాడో అర్థమవుతుంది కనీసం ఆయనకైనా. ఎంత కామెడీ అంటే ఇంత వాళ్ళకు ఆడియన్స్కు కామెడీ ఎంటర్టైనర్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రాము యాక్టివ్గా ఉండట్లేదు, ఎన్నోసార్లు చెబుతున్నా యాక్టివ్గా ఉండమని, సైలెంట్గా ఉంటున్నాడు, ప్రతి దాంట్లో దూరుతున్నాడు అంటే యాక్టివ్గా ఉన్నట్టే కదా. ఏం చెప్పావు సుమన్ శెట్టి, నీకైనా అర్థమైందా? ఎట్లా ఉందంటే ఇతనే కామ్గా ఉండి లాస్ట్ వీక్ అంతా యాక్టివ్గా లేడండి. లాస్ట్ వీకే కాదు, లాస్ట్ ఈ సీజన్ అంతా సుమన్ శెట్టి కదా యాక్టివ్గా లేనిది. ఎట్లా ఉందంటే వారం వచ్చే నాగార్జున గారు అట్లాగే ఆడియన్స్ జాకీలు పెట్టి లేపి, నువ్వు తోపు, నువ్వు ఎంటర్టైనర్, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు విరగొట్టేస్తావు, నువ్వు స్టాండ్ తీసుకుంటే ఇవన్నీ చెప్పేసరికి సుమన్ శెట్టి కూడా ఇప్పుడు కథ ఉంటుంది కదా, ఒక ఆయన మేకను తీసుకుని ఎలా వెళ్తుంటే ఒకడు వచ్చి మేకను తీసి కుక్కను తీసుకెళ్తున్నావు ఏంటంటే, అవునా కుక్క వీడేంటి ఎలాగన్నాడు. రెండో పర్సన్ కూడా కుక్కను ఎక్కడ మూడో పర్సన్ కూడా కుక్క భలేగుంది, నాలుగో పర్సన్ కూడా కుక్క కరుస్తుందా, ఏంద్ర ప్రతి ఒక్కడు కుక్క అంటున్నాడు, ఇది మేక కాదు కదా కుక్కను విడిచిపెడుతున్నట్టుగా సుమన్ శెట్టి కూడా అందరూ వచ్చి, అన్నా నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్, అన్నా నువ్వు ఎంటర్టైన్మెంట్, అన్నా నువ్వు యాక్టివ్, అన్నా నువ్వు తోపు, అసలు నీ గేమ్ హైలైట్, నువ్వు టెన్షన్ పడక, నువ్వు బెందాస్, నువ్వు తురుంకాను, ఇలా ఎలివేషన్ ఇస్తాను నిజమే, నిన్నట్టు నేను చేసేస్తానా, నేను ఎంత గేమ్ ఆడేస్తానా, నిజమేనేమో ఆడేస్తానేమో, అన్ని రకాలుగా కుమ్మేసి చించి ఆడేస్తానేమో అనే మాదిరిగా ఆ రాముకి సంబంధించి లాస్ట్ వీక్ డల్లు వీక్ అంట. పోయి నేనేంటి ఏం చేసేసాడు చెప్పండి. పోనీ సీజన్ అంతా పక్కన పెడదాం, లాస్ట్ వీక్ సుమన్ శెట్టి ఏం ఆడేశాడు ఆటనే, అట్లా ఉంది. ఈయన వచ్చి ఆయనకి చెప్పడం. పోనీ తర్వాత ఏమైనా చెప్పాడు నాగార్జున గారు, సవరించక బాబు ఇది టాస్క్, ఇది నీకు అర్థమైంది, ఇది కాదని చెప్పిన కన్నా గౌరవ్ బాగా స్ట్రాంగ్ అంట, ఆయన ఉంటే మేము ముందుకు వెళ్ళలేమంట. అంత స్ట్రాంగ్ అయితే ఒక భరణికో ఒక ఇమాన్యుయల్కో టాస్క్లో ఆర్గ్యుమెంట్స్లో ఇంకెవరికో డీమన్ పవన్కో ఎవరికైనా పేర్లు చెప్పొచ్చు కదా. సేఫ్గా ఏం చెప్పేశాడు, సిల్లీ పాయింట్. కళ్యాణ్ వచ్చి భరణికి చెప్పాడు, ఏమి కెప్టెన్ కంటెండర్స్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి నా టీం అని స్టాండ్ తీసుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడండి, ఓన్లీ టీంకి ఇచ్చాడు అంటే భరణి కన్ఫ్యూజ్ అయ్యాడు, అర్థం కాలేదా. నా టీంలో ఆడమని కళ్యాణ్కి అడిగాను, ఆయన ఆ ఛాన్స్ తీసుకోలేదు, ఛాన్స్ పోగొట్టుకున్నాడు అంటే ఇది కాదు చెప్పాల్సింది. భరణి గారు నా కుటుంబానికి నేను పెట్టుకున్నానండి, తప్పే ముందంటే అయిపోయింది కదా. పైగా కళ్యాణ్ ఎగ్నెస్ట్గా ఆడడం వల్ల లాస్ట్లో ఆ టెంపర్ లూజ్ అయిపోయి కనెక్షన్ దగ్గర మిస్ అయిపోయాడు. అదే ఒక డీమాన్ కానీ ఇంకొకరైతే కూల్గా ఆడుకుని గెలిచేవాళ్ళు. భరణికి ఒక రకంగా కళ్యాణ్ ఈ టీంలో ఈ టాస్క్లో అక్కడ ఆడకపోవడం కలిసే వచ్చింది. పైగా భరణి చేయాల్సింది ఏంటి, ఛాన్స్ ఆయన పోగొట్టుకోవడం కాదు కళ్యాణ్. మీరు అక్కడ నిజంగా టీమ్ ఎఫెక్ట్స్ ఏంటి, హౌస్ అందరిలో ఎవరు ది బెస్ట్ ఇచ్చారు, డీమాన్ 100% అర్హుడు, బాగా బ్రహ్మాండంగా ఆడాడు. అఫ్కోర్స్ మీకు చేతికి పవర్ ఇచ్చాడు కనుక మీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు, 100% మీకే రైట్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకోవచ్చు, మీ ఫ్యామిలీని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, ఎవరిని పెట్టుకోవచ్చు. కానీ ఆ తీసుకునే నిర్ణయం అనేది మీకు పాజిటివిటీ వచ్చి ఆడియన్స్లో మీ గ్రాఫ్ పెంచేదిగా ఉండాలి తప్ప ఎట్లా అయ్యా ఈయన మారడయ్యా బాబు, ఫెయిర్గా ఒక ఛాన్స్ తీసుకుంటాడంటే సాయి శ్రీనివాస్ ఏం ఆడాడు నాయన్ని పెట్టుకున్నాడు, తనుజ ఏం ఆడింది నాయన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు రామురాదు ఆడాడు. బట్ వీళ్ళందరూ కెప్టెన్స్ అయ్యారని సగం మందిని తప్పించేసి పైగా ముందే ఇతను అనౌన్స్మెంట్ చేసేసి, అంటే నేను మంచోడిని మీరు సెల్ఫిష్గా ఆలోచిస్తారా, ఆల్రెడీ కెప్టెన్ అయ్యే రోజు మళ్ళీ అవుతామంటే చెప్పండి ఇచ్చేస్తాను. అలాగే ఎమ్మెల్యేలకు వచ్చి నేను కెప్టెన్సీ కోసం ఆడతానన్నాను కదా, నువ్వు ఉంటానంటే చెప్పు నేను తప్పుకుంటానంటే, ఇతనేదో త్యాగం చేసినట్టుగా నా కోసం మీరు అందరూ ఎఫర్ట్స్ పెట్టారు, టాస్క్లు ఆడారు, సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఎవరికైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ఉంటే ఇతని గ్రాఫే పెరిగేది. ఇతని ఛాన్స్ మిస్ అయిపోయాడు, కళ్యాణ్ మిస్ అయిపోవడం కాదు, ఛాన్స్ పోగొట్టుకోవడం కాదు, ఇతనికి అది అర్థం కావాల. సరే, దివ్య వచ్చి భరణితో అంటుంది, నేను మైండ్ది కాకుండా హార్ట్తో కనెక్ట్ అయ్యేది ఒక్క ఆయనకి డెసిషన్ ఎమోషనల్ అయిపోతాను, అది నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పింది. అది నీ వీక్నెస్ అమ్మా, నువ్వు ఎమోషనల్గా ఒక బాండ్ మెయింటైన్ చేసి కనెక్ట్ అయిపోతున్నావు అంటే నీ గేమ్కి అతడు ఎట్లా పాయిజన్ అవుతాడు, అతడి గేమ్కి నువ్వు పాయిజన్ అవుతున్నావు. ఎందుకంటే తర్వాత భరణి వచ్చి కూడా దివ్యకి అదే చెప్పాడు కదా, సేమ్ రీజన్ అంటే ఈ రకంగా ఉంటేనే బాండ్స్ బ్రేక్ అని చెప్పినా సరే వినట్లేదంటే మరి అర్థం ఏంటమ్మా దివ్య, నీదే కదా తప్పు, ఆయనది ఎట్లా తప్పు అవుతుంది. ఇప్పుడు దీనివల్ల నీ గేమ్కి నువ్వే పాయిజన్ అవుతావు, ఆయన గేమ్కి కూడా నువ్వే పాయిజన్ అవుతావు, మళ్ళీ భరణి వైపు వేలైతే చూపడం అంటే కరెక్ట్ కాదు కదా.
ఇప్పుడు అక్కడ ప్రతిసారి నీ విషయంలో ఇంటర్ఫీర్ అవుతుంది అనిపిస్తుందని నాగార్జున అడిగేటప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్గా అవుతుంది. గౌరవ్ విషయంలో వచ్చేసరికి నేను టీం మెంబర్గా ఇన్వాల్వ్ అవుతాను, ఇంటర్ఫీర్ అవుతానంట. ఈ మాధురి విషయంలో, బిర్యానీ విషయంలో వచ్చేసరికి నేను ఏమది కెప్టెన్గా ఇంటర్ఫీర్ అవుతానంట. మరి అన్నింటికి నువ్వే దూరిపోతే ఆయన ఎందుకు? ఆయనకు ప్లాస్టర్ వేసే పక్కన కూర్చొని మీ ఆట నేను ఆడిస్తే లాస్ట్లో మాధురి చెప్పినట్టుగా వెళ్తా వెళ్తా పక్కల గేమ్ ఆడిస్తుంది, పక్కల వాయిస్ రేంజ్ అంతా ఈవిడ మా దివ్యకి ఇచ్చేసేది. ఇంకెందుకు భరణగర్ కాంగ్ వచ్చి కూర్చుంటారు అంతే. రేటు ఒంట్లో వాళ్ళకి రెస్ట్ తీసుకుంటారు, అంతా ఈవిడే ఆడేస్తుంది. పైగా వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు, భరణే ట్యాక్స్ ఎందుకండి? ఈవిడే కదా ట్యాక్స్ వేసుకుంటుంది, ప్రతిసారి గొడవ పడుతున్నది. నెక్స్ట్ వన్ సాయి వచ్చి సంజన కంటే ఓవర్ ల్యాపింగ్ ఏదో సిలీ రేంజ్ అనిపించింది తప్ప పెద్దగేం చెప్పలా. ఒక 1 వీక్ నుంచి బెటర్ అవుతుందని చెప్పాడు, సిలీ రేంజ్ అనిపించి. గౌరవ్ వచ్చి రాముకి నా గేమ్ ఫుల్ స్పాయిల్ అంటే బాగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయాడు. రీతు చౌదరి మాధురికి ఏ విషయంలో చెప్పాడు అట్లా బాగా డిస్టర్బ్ అయిపోయాడు. నామినేషన్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ రాము నుంచి పైగా సిల్లీ రేజన్తో చెబితే ఈరోజు ఎటు బాటం 2లో వచ్చాడు. వెళ్ళిపోయి ఇంటుంటే ఎంత బాధపడేవాడు. నిజంగా ఒక రకంగా అతనికి రిస్క్ జోన్లో పడేసి అతన్ని టెన్షన్లో పడేసింది ఆయనే. ఒక రకంగా చెప్పాలంటే రామయ్య పర్ఫెక్ట్ మంచిగానే చెప్పాడు. ఈ రకంగా ఒక రైట్ డెసిషన్ తీసుకోలేక, మంచి డెసిషన్ మేకర్ కాలేక, వేరే వాళ్ళ వైపు 13 మందిలో పాయింట్లు చూడలేక నన్ను బిస్కెట్ చేసేస్తానంటే మంచి పాయింట్ చెప్పాడు గౌరవ్. ఫేక్ ఫ్రెండ్షిప్ అని. ఇక రాము వచ్చి ఆయనకి సేఫ్ అయితే బాగుండదు, సేఫ్ అయితే ఎక్స్ప్రెషన్ ఏంటి తింగరంలో పెడతాడు. ఇందాక తాగాను సార్ ఇప్పుడు చేదు ఎక్స్ప్రెషన్ వచ్చిందని నాగార్జున కూడా షాక్ అయ్యారు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసా నువ్వు అన్సేఫ్ అని చెప్పేస్తే కాదు సార్ సేఫ్ అయ్యాను. సేవ్ అయినప్పుడు ఎవరైనా ఆ ఎక్స్ప్రెషన్ పెడతారా? అయ్యా నేను అన్సేఫ్ అయిపోయిన మాదిరిగా పెట్టి ఆ చేదు వాళ్ళు ఇప్పుడు వచ్చిందని చెబుతాడు. సరే ఆయన ఏంటి రాము వచ్చి డీమోన్కి స్ట్రాంగ్ ప్లేయర్ కనుక అది 100% ఫ్యాక్ట్. ఇతడైతే ఇక్కడ సేఫ్ ఆడలేదు, వేరుగానే చెప్పాడు డీమోన్ స్ట్రాంగే కనుక. అట్లాగే మాధురి వచ్చి భరణికి అందరికీ ఇతడే స్ట్రాంగ్ అండి, బట్ ఇంటికి వెళ్ళి వచ్చాడు కదా, గేమ్ ప్లాన్ స్ట్రాటజీస్ అన్నీ తెలుస్తాయి, మాస్క్ అయితే ఇంకా తీయలేదని తెలుస్తుంది, గేమ్ చేంజ్ చేసుకోవచ్చు అని నాగార్జున గారు పని చేసేసారు. అన్నీ తెలిసి ఏం లాభం అమ్మ సేఫ్ ఆడితే, ఫైనల్ రిజల్ట్ కూడా అంతేనేమని అంటే కరెక్టే కదా. ఆయనకి అంత అవకాశం ఉండి కూడా ప్రతి దశలో సేఫ్ ఆడితే ఆ మొహమాటానికి పోతే ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగం ఉండదు కదా. అట్లాగే రెండోది ఏంటి, ఇక్కడ మ్యాడీ తనూజ పేరు పెట్టింది అనేది. తనూజ పెట్టిందా సంజన పెట్టింది ఆవిడని మ్యాడీ మ్యాడీని పిలవడం? నేను గమనించిన వరకు సంజన అనిందేవో స్టార్ట్ చేసిందాం అనుకున్నా, మరి ఆవిడ తనూజ అని చెప్పింది. మరి మీరు గమనించిన వరకు ఎవరు స్టార్ట్ చేశారో పెట్టండి. ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అడిగారు కనుక ఒక పాయింట్ అంతే. సరే ఇమాన్యుయల్ డీమోన్ ఆయన చేతిలో 2 టాస్క్లు ఓడిపోయాడు, స్ట్రాంగ్గానే బాగానే చెప్పాడు ఫెయిర్గానే. నిఖిల్ డీమోన్ ఫిజికల్లీ మెంటలిస్ట్ ఎక్కువ మంది చూసారు. డీమోన్ అక్కడ చెప్పిందే స్ట్రాంగ్ అంటే ఆయన ఎరగొట్టు ఆడుతాడు, మంచిగానే చెప్పారు ఈ పాయింట్స్ అన్ని కూడా. రీతు మాధురికి నాకు మెంటల్ స్ట్రెస్ ఇచ్చేసారు, ఆవిడ వల్ల నాకు గేమ్ పాడైపోతుంది, ఆవిడ వల్ల అల్ల కొల్లాలం అయిపోయింది కదా. రీతు పాలిట్ ఇద్దరు ఫైర్ బ్రాడ్స్ దిగారు, ఇద్దరు ముగ్గురు మహిళా వైల్డ్ కార్డ్స్ కూడా ఆయేష, మాధురి, రమ్య. రీతుకైతే బిగ్ రిలీఫ్, అమ్మయ్య ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, నాకు రిలాక్స్ అని ఆయన వచ్చి అతలా కుతలం చేసి అల్ల కొల్లాలం చేస్తారు, నన్ను మెంటల్ స్ట్రెస్ వేస్తారు అనుకుంటే ఆవిడ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో కానీ మొత్తానికి ముగ్గురు వచ్చిన ఫైర్ బ్రాండ్స్ ముగ్గురు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. సో ఆవిడ ఇచ్చుకుంది. ఇక డీమోన్ మాధురికి ఆరో స్టాండ్ తీసుకోలేదు, ఇప్పుడన్నా తీసుకుంటున్నా అని కరెక్ట్గానే చెప్పాడు. ఇక తనుజ వచ్చి ఇమాన్యుయల్కి లాస్ట్ నామినేషన్ ఆ వీడియో ఎఫెక్ట్ అదే చెప్పింది ఆవిడ, లాస్ట్ నామినేషన్ రీజన్ అని చెప్పేసి. అట్లాగే తనకు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసినా ఆయన నాకు చేయట్లేదంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, ఎందుకు నీకు చేయాలనిపించి చేస్తే వదిలే, ఆడియన్స్ చూసుకుంటారు. నువ్వు చేసినా ఆయన నీకు చేయలేదనుకో ఆడియన్స్ గమనిస్తారు కదా, బట్ నీకు ఆయన సాయం చేసినా చేయలేదు అనడం వల్ల ఆయన హర్ట్ అయ్యానని చెబుతా ఉన్నాడు. ఇక తనూజ రేషన్ మేనేజర్ అయితే టార్గెట్ చేస్తారంటే అంటే చెబితే తనూజకి ఎవరు చెప్పారు? సంజన వచ్చి తనూజకి చెప్పింది. ఎందుకంటే రేషన్ మేనేజర్ అయితే నేనే టార్గెట్ చేస్తానని సంజన చెప్పింది, బట్ నేనే వద్దని చెప్పాను, నా హెల్త్ కోసం నేను భయపడ్డా. నిజంగా ఇప్పుడు రేషన్ మేనేజర్ అంటే అందరూ భయపడుతున్నారు, సంజనే కాదు, ఆవిడ వద్దు బాబోయ్ నేను ఎత్తు మరో బాధకునే చెప్పారు, బట్ ఆవిడనే బెటర్. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.